సో కొంతమంది స్టూడెంట్స్ నన్ను డౌట్స్ అడగడం జరిగింది. అవన్నీ నేను ఇప్పుడు సమాధానాలు చెప్తున్నాను. సో కొన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను ఇవ్వగలిగింది నేను ఇస్తాను. ఇన్ డీటెయిల్ కంటే డెఫినెట్లీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సిందే. విజయ్ కుమార్ అని ఒక స్టూడెంట్ అడిగారు, ఇంటర్న్షిప్ చేయడానికి ఎలా అప్రోచ్ అవ్వాలి బ్రో. సో విజయ్ కుమార్, ఫస్ట్ మనము ఇంటర్న్షిప్ అప్రోచ్ అవ్వాలి అంటే సో మనము ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బేసిక్ ఏదైనా కానీ ఒక కోర్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం ఇంటర్న్ చేయాలా కానీ వీటిల్లో ట్రై చేస్తే మనకి జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఏదైనా కానీ ఇంటర్న్షిప్ అయినా కానీ మినిమం బేసిక్స్ అయితే నేర్చుకోవాల్సిందే. సో శ్రీకాంత్, హలో సార్, ఐ హావ్ కెరియర్ గ్యాప్ ఆఫ్ 4 years అని చెప్పి డెవాప్స్ నేర్చుకున్నారు. సో కంపెనీస్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాయా కెరియర్ గ్యాప్ వాళ్ళకి? సో కెరియర్ గ్యాప్ వాళ్ళకి కంపెనీస్ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఇదైతే చాలా క్లారిటీగా మీరు తెలుసుకోండి. ఓకే. టెస్టింగ్ పైన కాల్స్ ఉన్నాయా, మాన్యువల్ టెస్టింగ్ మీద కాల్స్ ఉన్నాయా అని అడిగారు. మాన్యువల్ టెస్టింగ్ మీద కాల్స్ అయితే లేవు. ఆటోమేషన్ కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ దెన్ 2017 వాళ్ళకి ఫ్రెషర్ గా ఆపర్చునిటీ ఇంకా ఉందా అని అడిగారు. ఎస్, ఆపర్చునిటీ ఉంది. ఏ డొమైన్ మీద ఉంది అనేది మనము కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ప్రొఫైల్ బట్టి. అండ్ దెన్ ఆన్లైన్ లో కోర్స్ ఎలా నేర్చుకోవాలి అండ్ ఏ కోర్స్ నేర్చుకోవాలి, కెరీర్ గ్యాప్. సో అశ్విని శ్రీపాతి, ఇక్కడ ఏంటి అంటే ఏ కోర్సు మీ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఓకే, మీకు ఎంత పర్సంటేజ్ ఉంది, ఎప్పుడు కెరీర్ గ్యాప్, ఎన్ని సంవత్సరాల కెరీర్ గ్యాప్ ఉంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ కోడింగ్ నేర్చుకోగలుగుతారా లేదా, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు ప్రోస్ అండ్ కాన్స్ రాసుకొని అప్పుడు నేను ఏ కోర్స్ నేర్చుకోవాలనేది ఒకసారి రీసెర్చ్ చేసి ప్లాన్ చేసుకోండి. ఆర్ ఎల్స్ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్. సో నవీన్ కుమార్, వాట్ ఎవర్ ఇట్ మే బి, 70 to 75% ఐటీ ప్రొఫెషనల్ ఫేక్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, దిస్ ఈస్ ట్రూ అని చెప్పారు. సో నవీన్ కుమార్, సో దిస్ స్టేట్మెంట్ ఇస్ 100% రాంగ్ అని నేను అంటాను. ఎందుకంటే ఎస్, ఒక 30 to 40 వరకు ఉండొచ్చు. బట్ 70 to 75 అంటే రీసెంట్ డేస్ లో 70 to 75% చాలా మందిని టెర్మినేట్ చేయడం జరిగింది. అండ్ దెన్ శివకుమార్, ప్రజెంట్ టెస్టింగ్ పైన అదే అడిగారు. సో ఇంకొక స్టూడెంట్ సేమ్ క్వశ్చన్. సో టెస్టింగ్ పైన మాన్యువల్ టెస్టింగ్ పైన కాల్స్ ఉన్నాయంటే లేవు. అండ్ దెన్ టెస్టింగ్ పైన ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయంటే, సో టెస్టింగ్ టైం అంటే ఇప్పుడు జావా మీద కంపెనీస్ లిస్ట్ చెప్పినప్పుడు ఒకరు అడిగారు విజయ్ అని చెప్పి. సో ఇక్కడ విజయ్ ఏమంటున్నానంటే, ఇంటర్న్ చాలా వెళ్ళు, నువ్వు ఫ్రెషర్ అయితే తొందరగానే నీకు వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంటర్న్షిప్ అనేది ఓన్లీ, ఇంకొక విషయం ఏంటి అంటే ఓన్లీ ఇంటర్న్షిప్ ఒకటే కదా, దాంతోపాటు జాబ్ కూడా ట్రై చేయండి. ఓకే.